డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొత్త కాలనీలో జరిగిన అనయ్ సాయి హత్య ఘటన బాధిత కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధితుల నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతామని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను త్వరితగతిన అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నా. ఈ కేసుది ఒకసారి కొంచెం లోతుగా ఆలోచించండి సార్. ఒకసారి ఎందుకంటే ఈ పాప వాదన వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ఆ పాప వాదన ఎట్లా ఉందంటే ఒక్కళ్ళు చేస్తే ఇలా జరగదు సార్. ఖచ్చితంగా 4-5 ఉండే అవకాశం ఉంది. ఒక్కడి వల్ల అయితే మా తమ్ముడు చనిపోయే పరిస్థితులు లేవు. అసలు మా తమ్ముడిని కొట్టే ఇది కూడా అతనికి ఉండదు. ఉన్న వ్యక్తి అతను ఒంటరివాడు, మొత్తం అతని మీద నెట్టేసి వదిలేసినట్టున్నారని కనిపిస్తా ఉంది. అది కొంచెం సీరియస్. ఎక్కడా రాజీ పడదు సార్. ఎందుకంటే ఒక ప్రాణం సార్. ఏదైనా దెబ్బ కొట్టి వదిలేస్తే మనం ఏదైనా అనుకోవడానికి లేదు. కానీ తల్లిని చూసేవాడు కూడా ఎవరు లేదు సార్. ఆమె డిప్రెషన్లో ఉంది. పాపం చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే సార్, కొంచెం కేర్ తీసుకోండి సార్. సార్ రేష్మి గారు ఏమీ లేదు. ఇప్పుడు కంప్లైంట్ వాళ్ళ మదర్ ఇచ్చిందంట. కంప్లైంట్ వాళ్ళ మదర్ పేరు మీద ఉందంటున్నారు. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఏమీ తెలియట్లేదు. ఆ కంప్లైంట్ అవసరం అయితే మార్చుకోవాల్సి వస్తుంది సార్ వాళ్ళ సిస్టర్ పేరు మీద. అంటే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సార్. రేపు పొద్దున్న ఈ విట్నెస్లు కానీ లేదంటే ఆమె కొడుకు వస్తాడని ఇంకా సాయి వస్తాడు, భోజనం చేస్తాడు, రారా సాయి అంటుంది. ఆవిడ ఏమి చెప్పే పరిస్థితులు లేదు. అవసరం అయితే మీరు మార్పు చేసుకోవచ్చు కంప్లైంట్. కొంచెం అది పరిశీలించాలి కంపల్సరీ. వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ. వాళ్ళ సిస్టర్ అన్నీ తెలుసు కాబట్టి తప్పకుండా మీరు పిలిస్తే నేను ఎనీ టైం వస్తాను. మా ఊళ్ళందరూ ఇక్కడ అందరూ ఉన్నారు, అందరూ వస్తారు. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ.